మీ అందరిని ఒక క్వెషన్ అడగబోతున్నాను. మీలో ఎంతమంది ఐటీ ఫీల్డ్‌లో పనిచేసే వాళ్ళకి హై ఇంటెలిజెన్స్ ఉంటుంది, హై ఐక్యూ లెవెల్స్ ఉంటాయి అని అనుకున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో, ఇప్పుడు మనం దాన్ని అన్‌ఫోల్డ్ చేస్తాం. ఐటీ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి హై ఇంటెలిజెన్స్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే థింకింగ్, లేకపోతే రాకెట్ సైన్స్ అనేది ఏముండదండి. వాళ్ళకి బేసిక్‌గా ఉండే నాలెడ్జ్ ఏందంటే, వాళ్ళు ఏం వర్క్ చేస్తారన్న చిన్న క్లారిటీ ఉంటుంది. ఎవ్రీ సింగిల్ డే ఒక ఒక వర్క్ మీద కన్సిస్టెన్సీ ఉంటుంది. తర్వాత కొత్తగా ఏదో రోజు ఎవ్రీ సింగిల్ డే కొత్తగా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేసే క్యూరియాసిటీ ఉంటుంది అంతే. క్లారిటీ, కన్సిస్టెన్సీ, క్యూరియాసిటీ. ఈ 3 థింగ్స్ కలిపితే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అంతే. అంతకంటే ఏం లేదు. ఈ 3 థింగ్స్ మీలో ఉన్నాయి అనుకుంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్. ఇంకా చెప్పాలంటే యూ డోంట్ నీడ్ ఏ బిగ్ హైలీ టెక్నికల్ పర్సన్. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో నాన్ టెక్నికల్ ఉన్నారు, టెక్నికల్ ఉన్నారు. మీ స్కిల్‌ని బట్టి మీరు నాన్ టెక్నికల్ అయినా ఎళ్ళొచ్చు, టెక్నికల్‌గైనా ఎళ్ళొచ్చు. అండ్ ఇవి ఏవైతే నేను స్కిల్స్ అని చెప్తున్నానో అవి బార్న్ టాలెంటెడ్ అయి ఉండాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ హ్యావ్ టు షో అప్ యువర్ విల్లింగ్‌నెస్ టు లెర్న్ దిస్ ఆన్ ఏ స్మాలర్ పేస్, in your own convenient time, step by step, with the right strategy, right guidance, and right roadmap. సో, మీ కెరియర్‌లో మీరు ఐటీ కెరియర్‌లోకి స్విచ్ అవ్వాలన్నా, ఆర్ ఐటీ కెరియర్‌లో ఉండి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలన్నా, మీకు కన్‌ఫ్యూజన్ ఉన్నా, క్లారిటీ కోసం చూస్తున్నా, ఇక్కడ ఈ డీఎం చేయండి ఆర్ ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఐ యామ్ మోర్ థాన్ హ్యాపీ టు హెల్ప్ యూ. థాంక్ యూ.